సాహితీ యోగా 30 days weight loss ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీ అధిక బరువు తగ్గించుకోండి. T20 వరల్డ్ కప్ రీసెంట్ గానే సాధించి పెట్టినటువంటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్కి చేర్చినటువంటి కెప్టెన్. ఇప్పుడు తాజాగా ఛాంపియన్ ట్రోఫీస్లో సెమీస్కి కూడా తీసుకువెళ్ళినటువంటి అత్యుత్తమైనటువంటి కెప్టెన్లో ఒకరు రోహిత్ శర్మ. అలాంటి రోహిత్ శర్మని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పైన బాడీ షేమింగ్ కామెంట్స్ ఇప్పుడు సంచలన దుమారం రేపుతున్నాయి. అది కూడా చిన్న చిత్తక మనిషి కాదు, జాతీయ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి ఒక మహిళా నాయకురాలు చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారిగా ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇది ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ దుమారానికి కారణం అవ్వడమే కాకుండా క్రికెట్ ప్రేమికులందరినీ కూడా తీవ్ర కలతకి గురిచేస్తుంది. దీంతో క్రీడా ప్రేమికులందరూ కూడా నెటిజన్స్ అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ కాంగ్రెస్ నాయకురాలని తీవ్రంగా దుయ్యబడుతున్నారు, తప్పుపడుతున్నారు. ఆమె ఎవరు కాదు, డాక్టర్ షమా మొహమ్మద్, జాతీయ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ షమా మొహమ్మద్, సోషల్ యాక్టివిస్ట్, మాజీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ కూడా ఆమె. రెగ్యులర్గా ఎప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి పర్సన్. ఏ చిన్న కార్యక్రమాలు ఉన్నా, బయట ఎలాంటి తప్పులు ఉన్నా కూడా, పొలిటికల్కి సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నా కూడా నిరంతరం ఎక్స్లో పోస్ట్ చేస్తూ యాక్టివ్గా ఉండేటువంటి ఆమె ప్రతిదాని మీద కూడా స్పందించేటువంటి ఆ వ్యక్తి, ఆ మహిళ డాక్టర్ షమా మొహమ్మద్ న్యూజిలాండ్తో నిన్న జరిగినటువంటి మ్యాచ్ అనంతరం పెట్టినటువంటి ట్వీట్ ఒక్కసారిగా తీవ్ర దుమారాన్ని రేపింది. ఆమె పెట్టినటువంటి ట్వీట్ సారాంశం ఏంటంటే, రోహిత్ శర్మ చాలా లావుగా ఉన్నాడని, అంతేకాకుండా చెత్త కెప్టెన్ అని విమర్శించారు. ఏదో అదృష్టం కొద్దీ కెప్టెన్ అయ్యాడని, అసలు అతడు కెప్టెన్గా పనికిరాడని, ఓ సాధారణ ఆటగాడు మాత్రమేనని సోషల్ మీడియాలో రాసుకువచ్చారు. సో ఇన్ని ఒకవైపు తను లావుగా ఉన్నాడని, కెప్టెన్కి అసలే పనికిరాడని చెప్పేసి, ఒక సాధారణ ఆటగాడని చెప్పేసి అదృష్టం కొద్ది కెప్టెన్ అయ్యాడు తప్ప అసలు అతను కెప్టెన్కు ఉండేటువంటి అర్హత లేదనేటువంటి ఒక దారుణమైనటువంటి విమర్శలు, ఒక రకంగా వ్యక్తిత్వ హననానికి దిగినట్టుగా అనిపించింది చాలామంది క్రీడాకారులకి ఈ యొక్క ట్వీట్ చూసినటువంటి తర్వాత. మిగతా ప్లేయర్లు చాలామంది ఆయనకంటే అత్యుత్తమైన ప్లేయర్లు ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. సో దీంతో ఒక్కసారిగా పొలిటికల్ ఈక్వేషన్కి కూడా అందుకుంది. ఎందుకంటే ఆమె రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి బీజేపీకి సంబంధించిన వారందరూ కూడా ఈమె చేసినటువంటి ట్వీట్ పైన రోహిత్ శర్మకి మద్దతుగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ కెప్టెన్సీలో మీరు చేస్తున్న మీ పార్టీ 99 టైమ్స్ ఓడిపోయింది. సో ఇలాంటి కెప్టెన్సీ కావాలా మీకంటూ అటు బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తుంది రాజకీయంగా. సరే, ఆమె పొలిటికల్గా ఉన్నారు కాబట్టి అటువైపు బీజేపీ నుంచి అదే రకమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి కామన్. కానీ ఈమె చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాజకీయపరమైనటువంటే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడా అభిమానులందరికీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి వ్యాఖ్యలు. రోహిత్ శర్మని ఒక రకంగా తన బాడీ గురించి మాట్లాడడం, తన కెప్టెన్సీ పనికిరాదని చెప్పడం, 5 సార్లకు ఐపీఎల్లో ముంబై టీం తరపున కెప్టెన్సీ చేసి ఛాంపియన్గా నిలిచినటువంటి వ్యక్తి, 2023 వన్డే వరల్డ్ కప్లో ఫైనల్లో రన్నరప్గా నిలిపించినటువంటి వ్యక్తి, T20 వరల్డ్ కప్ 2024లో భారత్ కప్ అందించినటువంటి వ్యక్తి, టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా ఫైనల్కి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి, ఇప్పుడు తాజాగా ఛాంపియన్ ట్రోఫీలో సెమీస్కి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి. ఇంత ట్రాక్ రికార్డు ఉన్నటువంటి కెప్టెన్గా, అత్యుత్తమైనటువంటి కెప్టెన్లో ఒకరుగా ఉన్నటువంటి రోహిత్ శర్మ పైన గణాంకాలు చెప్తున్నాయి ఎంత అద్భుతమైనటువంటి కెప్టెన్ తాను. న్యూజిలాండ్ మీద తను తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ప్రశంసలకు గురి చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో షమా మొహమ్మద్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె ఏ ఉద్దేశంతో అన్నారు, ఎందుకన్నారు, ఈ రకమైనటువంటి ఇంత విమర్శలు, సరే ఒకవేళ విమర్శించినా కూడా ఈ తరహా విమర్శలు, ఇంత స్థాయిలో విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చిందనేటువంటి దానిపైన కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహిస్తున్నారు. రోహిత్ అభిమానులు అయితే ఇంకా అసలు రెచ్చిపోతున్నారు సోషల్ మీడియా వేదికగా షమా మొహమ్మద్ చేసినటువంటి వ్యాఖ్యలకు. వెంటనే క్షమాపణ చెప్పాలి రోహిత్ కంటూ కూడా తీవ్ర స్థాయిలో కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వివాదం విపరీతంగా పెరిగి పెద్దదవుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. పవన్ ఖేరా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దీనికి సంబంధించి స్పందిస్తూ ఇది ఆమె వ్యక్తిగతమైనటువంటి అంశము, తను ఆ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, అది పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. అయినా కూడా మేము ఆ సోషల్ మీడియా నుంచి ఆ ట్వీట్ని డిలీట్ చేయమని చెప్తున్నామంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి కొద్దిసేపటికే సోషల్ మీడియాలో డాక్టర్ షమా మొహమ్మద్ చేసినటువంటి రోహిత్ శర్మ పైన చేసినటువంటి కామెంట్కి సంబంధించిన ట్వీట్ కూడా డిలీట్ అయిపోయింది. అంతేకాకుండా దాన్ని సరిదిద్దేటువంటి క్రమంలో ధోని, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ లాంటి అత్యుత్తమైనటువంటి కెప్టెన్లు అంతకుముందు ఉన్నారు, వాళ్ళని ఉద్దేశించి మాత్రమే అన్నాను తప్ప నేను కించపరచడం కాదన్నట్టుగా ఏదో సరిదిద్దేటువంటి క్రమాన్ని చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. సో ట్వీట్ డిలీట్ చేసి అంతటితో
సైలెంట్ అయిపోయారు. బట్ ఈ వివాదం అయితే ఇంకా కొనసాగుతుంది. రోహిత్కి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా అభిమానులు తీవ్ర స్థాయిలో ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇంత ఘాటుగా ఇంత తీవ్ర స్థాయిలో విమర్శించాల్సిన పని ఏంది? ఒక ఉన్నతమైనటువంటి జాతీయ స్థాయి అధికార ప్రతినిధిగా పార్టీకి ఉన్నటువంటి జాతీయ పార్టీకి ఉన్నటువంటి ఆ వ్యక్తి డాక్టర్, మాజీ స్పోర్ట్స్ జర్నలిస్ట్గా కూడా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఇంత బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరం ఏముందంటూ కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. దీనికి సంబంధించి మరి క్షమాపణ చెప్పాలంటూ కూడా కోరుతున్నారు. ఇప్పటికైతే ఇంకా ఏం స్పందించలేదామే, డిలీట్ మాత్రమే చేసి సరిదిద్దే క్రమంలో ఏదో ట్వీట్ పెట్టినట్టుగా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టుగా చేశారు. కానీ ఇంకా అయితే ఏం రెస్పాండ్ కాలేదు. దీనికి సంబంధించి రోహిత్ శర్మ కూడా ఎలాంటి రెస్పాండ్ కాలేదు. రోహిత్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహిస్తున్నారు. ఇది ఇంతటితోనే ఆగుతుందా, లేకుంటే ఇంకా సోషల్ మీడియాలో ఇది పెను దుమారానికి కారణమవుతుందా? కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ ట్వీట్ని డిలీట్ చేయించి భవిష్యత్తులో ఇలాంటి ట్వీట్లు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలంటూ కొంత క్లాస్ పీకినట్టుగా ఆమెకు చెప్తున్నారు. కానీ జరిగినటువంటి నష్టానికి భర్తీ చేయడానికి ఇంకా ఏ విధమైనటువంటి కార్యాచరణ ముందుకు తీసుకువెళ్తారనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.